హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన చందన్ లాజిక్స్లో రీజనింగ్ 2.0 అప్డేటెడ్ బ్యాచ్ని మనం లాంచ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ లాంచింగ్ సందర్భంగా మనం ఈరోజు డెమో క్లాస్ని చెప్పబోతున్నాం. ఆ డెమో క్లాస్ చెప్పడానికన్నా ముందల ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనం డెమో క్లాస్ చెప్పుకుందాం. ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్ అనేది బైలింగ్వల్ బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో ఈ బ్యాచ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఈ బ్యాచ్లో కంప్లీట్ అప్డేట్ కంటెంట్తో మనం లాంచ్ చేసే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ అనేది ఎగ్జాక్ట్గా మన రీజనింగ్ క్లాస్ నోట్స్ రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉండబోతుంది అనమాట. ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ అలానే ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ ఈ రెండు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే కనుక రీజనింగ్కి సంబంధించి మీరు ఇంకా ఎలాంటి కోర్సెస్, ఎలాంటి బుక్స్, ఎలాంటి సోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మీకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ క్వాలిటీ దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. అలానే దీంతో పాటు మీకు ప్రతి టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు ప్రతి టాపిక్కి సంబంధించి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఇది కంప్లీట్ బ్యాచ్ అనమాట. ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కనుక మీరు రాసే ఎలాంటి ఎగ్జామ్స్ అయినా, మీరు రాసే ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మొత్తంగా మీకు 45 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆ 45 టాపిక్స్ ఏంటి ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు. మొత్తం 45 టాపిక్స్ ఈ బ్యాచ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ ఇప్పుడు మీకు ఆఫర్లో 1 మంత్ వచ్చేసరికి 499 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 మంత్స్ వచ్చేసరికి 999 రూపీస్, అలానే 6 మంత్స్ వచ్చేసరికి 1599 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు మీకు బుక్ మీద ఎడిషనల్గా ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు 1 మంత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి బుక్ పైన 150 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. అలానే 3 మంత్స్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఎంఆర్పీ పైన 200 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. 6 మంత్స్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఎంఆర్పీ పైన 250 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా మీరు ఈ బుక్ని చందన్ లాజిక్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీరు హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు అనమాట. హోమ్ డెలివరీ అయితే ఫీజు ఎంత, ఆఫీస్కి వస్తే ఫీజు ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఎక్స్క్లూజివ్ బ్యాచే ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్. ఇప్పుడు ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1 డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈస్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 38 డేస్, ఆఫ్టర్ 23 డేస్, ఆఫ్టర్ 64 డేస్? ఇలా మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతున్నాను. ఈరోజు మంగళవారం అయితే 38 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది? 23 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది? 64 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది? అలా ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. నిజం చెప్పాలంటే ఇదొక బేసిక్ సింపుల్ క్వశ్చన్ అన్నమాట. కానీ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అందుకని మనం ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వచ్చిన ఆన్సర్, నాకు వచ్చే ఆన్సర్ సేమా కాదా అని చెక్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్ అన్నమాట. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్స్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 38 డేస్? ఈరోజు మంగళవారం అయితే 38 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి ఈ క్వశ్చన్కి? 38 డేస్ కాబట్టి 1 2 3 4 అలా 38 తీసుకుని, ఈరోజు ట్యూస్డే కాబట్టి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అలా 38 డేస్ వరకు కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలా? అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ అయిపోద్ది. కొన్నిసార్లు కరెక్ట్గా కౌంట్ చేయకపోతే ఆన్సర్ కూడా రాంగ్ అయిపోద్ది. అవునా కదా? మరి ఎలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని? మనందరికీ ఒక సింపుల్ లాజిక్ తెలుసు. అదేమిటంటే ఆఫ్టర్ ఎవ్రీ 7 డేస్ వి గెట్ ద సేమ్ డే. ప్రతి 7 రోజుల తర్వాత అదే రోజు వచ్చుద్ది అనే లాజిక్ తెలుసు కదా. సపోజ్ ఈరోజు మంగళవారం, ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ మంగళవారమే.
ఆఫ్టర్ 14 డేస్ మళ్ళీ మంగళవారమే, ఆఫ్టర్ 21 డేస్ మళ్ళీ మంగళవారమే, ఆఫ్టర్ 28 డేస్ మళ్ళీ మంగళవారమే. 7 డేస్ అంటే ఒక కంప్లీట్ వీక్, 14 డేస్ అంటే 2 కంప్లీట్ వీక్స్, 21 డేస్ అంటే 3 కంప్లీట్ వీక్స్, 28 డేస్ అంటే 4 కంప్లీట్ వీక్స్. అవునా కదా? అంటే ఆఫ్టర్ ఎవ్రీ 7 డేస్ సేమ్ డే వచ్చుద్ది అనే చిన్న లాజిక్ మనకు తెలుసు. ఇప్పుడు నేనే ఉన్నా మిమ్మల్ని అడిగాను సింపుల్గా, ఇఫ్ టుడే ఈజ్ మండే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 9 డేస్? ఈరోజు సోమవారం అయితే 9 రోజుల తర్వాత ఏ రోజు? మీకు తెలుసు, ఈరోజు సోమవారం అయితే ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ సోమవారమే వచ్చుద్ది. మరి ఇంక ఎక్స్ట్రాగా ఎన్ని రోజులు మిగిలిపోయినాయి? 2 డేస్ మిగిలిపోయినాయి. అవునా కదా? 9 డేస్లో ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ సోమవారం వస్తే ఇంకా 2 డేస్ మిగిలిపోయినాయి. అప్పుడు ఏమవుద్ది? మండే కాబట్టి ట్యూస్డే, వెడ్నెస్డే మన ఆన్సర్ అవుద్ది. అవునా కదా? అలా ఏమిటంటే మనం 1 2 3 4 అని చెప్పి 38 డేస్ అంటే 38 డేస్ కౌంట్ చేసుకోవడం, 50 డేస్ అంటే 50 డేస్ కౌంట్ చేయడం అలా చేయకూడదు. అలా చేస్తే ఎగ్జామ్లో టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించబోతున్నాము. మనం ఆల్రెడీ ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తామో అప్పుడు మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోయే డేస్ అవి ఎన్ని అని తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ వీక్ సేమ్ డే వచ్చిందని తెలుసు కదా. అందుకని మనకి కంప్లీట్ వీక్స్ని పక్కన పెట్టేయాలి. కంప్లీట్ వీక్స్ని పక్కన పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఈ డేస్ ఏవైతే వస్తాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ 7 డేస్ వి గెట్ ద సేమ్ డే. అందుకని కంప్లీట్ వీక్స్తో మనకి పని లేదు, ఎక్స్ట్రా డేస్తోనే మనకి పని. అందుకని ఇప్పుడు ఇక్కడ మనం ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోవాలి. చూడండి ఒకసారి, 38 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? చూడండి, 38 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో? 38 డేస్లో ఆడ్ డేస్ అని చెప్పండి. 38 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 7 5s are 35. ఇంకా రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడూ కూడా ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 చేత భాగించినప్పుడు మనకు కావాల్సింది రిమైండర్. అర్థమైందా? రిమైండర్ కావాలి మనకి, శేషము కావాలి, శేషము రిమైండర్ కావాలి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మనకి కావాల్సింది రిమైండర్, శేషము కావాలి, శేషము. మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే కోఎఫిషియంట్ తీసుకుంటారు, భాగ్యఫలం. తప్పమ్మా, అలా చేయకూడదు. మనకు కావాల్సింది రిమైండర్, 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 శేషము, శేషము, శేషము కావాలి. అర్థమైందా? అలా 38ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. రిమైండర్ 3. 7 5s are 35. ఇంకెంత మిగిలిపోయిందంటే 3 మిగిలిపోయింది. అంటే 3 ఆడ్ డేస్. మరి 3 ఆడ్ డేస్ కాబట్టి ట్యూస్డేకి 3 కలుపుతాను. ట్యూస్డేకి 3 కలిపితే ఆన్సర్ ఏమొచ్చుద్ది? వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే ఆన్సర్ ఏమవుద్దంటే అప్పుడు మనకి ఫ్రైడే అంటే శుక్రవారము. అర్థమైందా? ఆన్సర్ ఏంటి? ఫ్రైడే. ఈరోజు ట్యూస్డే అయితే ఆఫ్టర్ 38 డేస్ ఏ డే అని అడిగితే అప్పుడు మీరు ఏమని చెప్పాలి? ఫ్రైడే అని చెప్పాలి. మనం ఏం చేసాం? దానికి సింపుల్గా 38 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కున్నాము. 38 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 3 ఆడ్ డేస్ వచ్చాయి. అందుకని నేను 3 రోజులు ముందుకు వెళ్ళాను. ట్యూస్డేకి 3 రోజులు ముందుకు వెళ్తే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్టర్ 23 డేస్. ఇఫ్ టుడే ఈస్ ట్యూస్డే, ఆఫ్టర్ 23 డేస్ వాట్ ఈస్ ద డే? ఒకసారి చూడండి, ఇక్కడ ఈ డేస్ మాత్రమే మారుతున్నాయి, కానీ టుడే ఈస్ ట్యూస్డే అనేది కామన్, అన్నిటికీ కామనే. అర్థమైందా? అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకేం కావాలి? 23 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో కావాలి. 23లో ఆడ్ డేస్ ఎన్నో కావాలి. ఆడ్ డేస్ కావాలంటే 7తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు 23/7 అన్నప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. రిమైండర్ 2. ఎందుకంటే 7 3s are 21. సారీ, 7 3s are 21. అవునా? ఇంకా మనకి రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. అవునా కదా? అందుకనే మనకి 2 రిమైండర్ కాబట్టి 2 డేస్ ముందుకు వెళ్ళాలి.
ట్యూస్డే ప్లస్ 2 అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది థర్స్డే. అవునా కదా? సో ఆన్సర్ ఏమిటి అంటే థర్స్డే. ట్యూస్డే ప్లస్ 2 days, ఎందుకంటే ఆఫ్టర్ కదా ముందుకు వెళ్తాము. ట్యూస్డేకి 2 days ముందుకు వెళ్తే ఏమొచ్చుద్ది థర్స్డే, గురువారము. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 64 days. ఆఫ్టర్ 64 days, 64 daysలో ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. అందుకనే 64 divided by 7 చేసామనుకోండి. 7 9s are 63 అంటే ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది మనకి? రిమైండర్ ఎంత మిగిలిపోయింది అంటే 1 మిగిలిపోయింది. అవునా కదా? 7 9s are 63. ఇంకా రిమైండర్ శేషం ఎంత మిగిలిపోయింది? 1 మిగిలిపోయింది. అంటే 1 day ముందుకు వెళ్ళాలి. అప్పుడు ట్యూస్డే ప్లస్ 1 చేస్తే ఆన్సర్ ఏమవుద్ది వెడ్నెస్డే. అవునా కదా? ట్యూస్డే ప్లస్ 1 చేస్తే ఆన్సర్ ఏమవుద్ది వెడ్నెస్డే. నెక్స్ట్ ఆఫ్టర్ 55 days. 55 daysలో ఆడ్ డేస్ ఎన్నో తెలుసుకుందాం చూడండి. 55 daysలో ఆడ్ డేస్ 7 7s are 49. 7 7ల 49. అవునా కదా? ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది? ఎంత మిగిలిపోయింది అంటే 6 మిగిలిపోయింది. 6 7 7s are 49. అవునా కదా? మరి 49 అంటే 55లో 49 తీసేసాం కాబట్టి శేషము రిమైండర్ ఎంత అంటే రిమైండర్ 6 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం తీసుకోవాల్సింది రిమైండర్. ఇది మాత్రం పాయింట్ మర్చిపోవద్దు, శేషము కావాలి. అర్థమైందా? సో రిమైండర్ ఎంత అంటే 6. ఓకే, అంటే ఇప్పుడు మనకి 6 days తర్వాత ఏ రోజు తెలియాలి. ట్యూస్డేకి 6 days తర్వాత అన్నా 1 day బ్యాక్ అన్నా రెండు సేమే. అది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాము. ఆఫ్టర్ 6 days అన్నా బిఫోర్ 1 day అన్నా రెండు సేమ్ కదా. అందుకనే నేను కావాలనుకుంటే ట్యూస్డేకి 6 days ముందుకు వెళ్తాను, లేదనుకుంటే 1 day బ్యాక్ వెళ్తాను. నా ఇష్టం, అది ఎలాగైనా సేమ్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మండే అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏమవుద్ది మండే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ట్యూస్డే ప్లస్ 6 అయినా చేసుకోండి, లేదా ట్యూస్డే -1 అయినా చేయండి. ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 75 days. ఈరోజు మంగళవారం అయితే 75 రోజుల తర్వాత ఏ రోజు? ఆఫ్టర్ 75 days. ఓకే, గమనించండి. 75 divided by 7 చేసామనుకో రిమైండర్ ఎంత వస్తుంది చెప్పండి? రిమైండర్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. అవునా కదా? 7 10s are 70. ఇంకా శేషము రిమైండర్ ఎంత మిగిలిపోయిందంటే 5 మిగిలిపోయింది. అందుకనే ట్యూస్డే ప్లస్ 5. సో ట్యూస్డే ప్లస్ 5 కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది సండే. అవునా కదా? ఆన్సర్ ఏమవుద్ది సండే. ట్యూస్డే ప్లస్ 5. ఎందుకంటే 5 days నాకు రిమైండర్ వచ్చింది. అందుకనే ఇప్పుడు 5 days ముందుకు వెళ్తాను. ఎంత రిమైండర్ వచ్చిందో చూసుకుని దాని ప్రకారం మనం ముందుకైతే ముందుకి, వెనక్కైతే వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 42 days. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, ఆఫ్టర్ 42 days వాట్ ఈస్ ద డే? 42 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోండి. 42 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అంటే 0 odd days. అవునా కదా? 42 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 0 odd days. ఎందుకంటే 7 6s are 42. రిమైండర్ ఎంత? 0. అవునా కదా? 0 odd days. మరి 0 odd days కాబట్టి మళ్ళీ సేమ్ డేనే వచ్చుద్ది. ట్యూస్డే ప్లస్ 0. ట్యూస్డే ప్లస్ 0 చేస్తే ట్యూస్డేనే వచ్చుద్ది. అవునా కదా? ట్యూస్డేకి 0 కలిపితే ట్యూస్డేనే కదా. సో ఆన్సర్ ఏమవుద్దంటే ట్యూస్డే. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ దాన్ని నేను మీకు చూపించాను కదా. చూడండి. ఇఫ్ టుడే ఈస్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే బిఫోర్ 65 days? ఓకేనా? చూడండి, 65 daysలో ఆడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. 65 daysలో ఆడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి. 65 daysలో ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి అంటే 2 వస్తున్నాయి. 65 daysలో ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి? 2. అవునా కదా? ఎందుకంటే 7 9s are 63. రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. అవునా? అందుకనే ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి అంటే 2 odd days వస్తున్నాయి. మరి 2 odd days వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? ట్యూస్డేకి 2 odd days కాబట్టి ఆన్సర్ ఏమైపోద్ది? థర్స్డే. అవునా కదా? ఆన్సర్ ఏంటి? థర్స్డే. ఎస్ ఆర్ నో?
థర్స్డే రాంగ్ ఆన్సర్. అవునా కదా? థర్స్డే రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే గమనించండి, ఇక్కడ మీరు చూస్తే బిఫోర్ 65 days, ఇందాక చూస్తే ఆఫ్టర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ అంటే తరువాత అని. అందుకని మనం ఏం చేసాము, ముందుకు వెళ్ళాం. ముందుకి ఆఫ్టర్ 38 days, ఆఫ్టర్ 23 days, ఆఫ్టర్ 50 days అన్నప్పుడు నేను ముందుకు వెళ్ళా. కానీ ఇక్కడ ఏమైందంటే గమనించండి, ఇక్కడ బిఫోర్ అంటే క్రితము. బిఫోర్ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ బిఫోర్ 65 days, బిఫోర్ 40 days అంటే మనం వెనక్కి వెళ్ళాలి. మరి వెనక్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు మీరు ప్లస్ చేయకూడదు, మైనస్ చేసుకోవాలి. అర్థమైందా? రిమైండర్ 2నే, ఇది కరెక్టే. రిమైండర్ 2 వచ్చిందని కరెక్టే, అవునా కదా? రిమైండర్ అనేది 2 వచ్చింది అనేది నిజమే. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే, ఇక్కడ క్వశ్చన్ బిఫోర్ వెనక్కి అంటుంది. అందుకని మనం వెనక్కి వెళ్ళాలి. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే బిఫోర్ 65 days అన్నారు కాబట్టి మనం వెనక్కి వెళ్ళాలి, ముందుకి కాదు. అర్థమైందా? సో అందుకని ఏమొచ్చుద్దంటే రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ట్యూస్డేకి 2 రోజులు వెనక్కి వెళ్తా. ట్యూస్డేకి 2 రోజులు వెనక్కి వెళ్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది? సండే. అవునా కాదా? ఆన్సర్ ఏంటి? సండే. నెక్స్ట్ బిఫోర్ 40 days. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇవన్నీ కూడా బిఫోరే. అందుకనే వెనక్కి వెళ్ళాలి. ఇంతకుముందు మీరు చూస్తే ఇవన్నీ ఆఫ్టర్. అందుకని ముందుకు వచ్చాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. బిఫోర్ 40 days, 40 daysలో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 7 5s are 35. అవునా కాదా? మరి 40లో 35 అయిపోతే ఇంకా మనకి రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 5 మిగిలిపోయింది. అంటే మనం 5 days వెనక్కి వెళ్ళాలి. మరి 5 days వెనక్కి వెళ్తే ట్యూస్డే -5 ఆన్సర్ ఏమవుద్దంటే థర్స్డే అవుతుంది. అవునా కదా? ట్యూస్డే -5 అంటే ఆన్సర్ ఏమవుద్ది? థర్స్డే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు పాయింట్ చెప్పాను. నేను 5 రోజులు వెనక్కి వెళ్ళమన్నప్పుడు మీరు కావాలంటే 2 రోజులు ముందుకు కూడా వెళ్ళొచ్చు. అది మీ కంఫర్ట్. ఆ పాయింట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కూడా. మీ కంఫర్ట్ని బట్టి మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను 5 days వెనక్కి వెళ్ళాను కన్నా అని చెప్పని మీరు 5 days వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు లాజిక్ తెలిస్తే 2 days ముందుకు వెళ్ళండి. ఎందుకంటే 5 days వెనక్కి కన్నా 2 days ముందుకన్నా 2 సేమే కదా. నెక్స్ట్ బిఫోర్ 67 days. If today is Tuesday, what would be the day? Before 67 days. 67 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోండి. 7 9s are 63. మరి 63 అంటే ఇంకా మనకి రిమైండర్ శేషము ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అంటే 4 రోజులు వెనక్కి వెళ్ళాలి. 4 రోజులు వెనక్కన్నా 3 రోజులు ముందుకన్నా సేమ్. అందుకనే ట్యూస్డేకి మనం 4 రోజులు వెనక్కి వెళ్తే ఆన్సర్ ఏమొస్తుంది దానికి? ట్యూస్డేకి 4 రోజులు వెనక్కి వెళ్తే ఫ్రైడే. అర్థమైందా? 4 రోజులు వెనక్కన్నా 3 రోజులు ముందుకన్నా 2 సేమే. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అర్థమైందా? 4 రోజులు వెనక్కి వెళ్ళండి లేదా 3 రోజులు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీరు 3 రోజులు ముందుకు వెళ్ళారనుకో, ట్యూస్డేకి 3 రోజులు ముందుకంటే ఏమవుతుంది? వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అవునా కదా? అలా మీ కంఫర్ట్ అది. నెక్స్ట్ బిఫోర్ 368 days. బిఫోర్ 368 days. అందుకని 368ని 7తో డివైడ్ చేయండి. అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అవునా కదా? చూడండి, 7 5s are 35. 1 రిమైండర్ ఉంది అంటే 18. 7 2s are 14. 18లో 14 పోతే ఎంత మిగిలిపోయింది? 4 మిగిలిపోయింది. అంటే రిమైండర్ ఎంత? 4 వచ్చింది. రిమైండర్ 4 అంటే 4 days వెనక్కి వెళ్ళాలి. 4 days వెనక్కన్నా 3 days ముందుకన్నా 2 సేమే. సో అప్పుడు ఆన్సర్ ఏమొచ్చుద్ది? ఫ్రైడే. అవునా కాదా? ఆన్సర్ ఏమొచ్చుద్ది? ఫ్రైడే. 4 days వెనక్కన్నా లేదా 3 days ముందుకన్నా 2 సేమే. ఎస్ ఆర్ నో? అవునా? నెక్స్ట్ బిఫోర్ 96 days. బిఫోర్ 96 days. 96 daysలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో ఫస్ట్ తెలుసుకోండి. 96 daysలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయని తెలుసుకోండి. 96లో ఆడ్ డేస్ ఎన్ని అని తెలుసుకుంటే ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 2 ఆడ్ డేస్ వచ్చాయి. అవునా కదా? 7 1s are 96 daysలో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 5 ఆడ్ డేస్ వచ్చాయి. అవునా కదా? 7 1s are 7.
రిమైండర్ 2 ఉంది. 2 అంటే 26. 7 3s are 21. 26లో 21 పక్కకు పోతే ఇంకా 5 ఉంది అంటే రిమైండర్ ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. అంటే 5 డేస్ వెనక్కి వెళ్ళాలి. 5 డేస్ వెనక్కి కన్నా 2 డేస్ ముందు కన్నా రెండు సేమ్. అందుకనే ట్యూస్డేకి 5 డేస్ వెనక్కి వెళ్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది? ఆన్సర్ ఏమొచ్చుద్ది అంటే థర్స్డే. అర్థమైందా? 5 డేస్ వెనక్కి కన్నా 2 డేస్ ముందు కన్నా రెండు సేమే. దాంట్లో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కంఫర్ట్ని బట్టి మీరు వెనక్కి అయితే వెనక్కి, ముందుకైతే ముందుకి వెళ్ళండి. అర్థమైందా? ఇక్కడ మర్చిపోవద్దు, ఇవన్నీ బిఫోర్ 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 బిఫోర్. అందుకే నేను వెనక్కి వెళ్తున్నా, వెనక్కి వెనక్కి వెనక్కి. అర్థమైందా? వెనక్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిఫోర్ 426 days. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే బిఫోర్ 426 days? ఇప్పుడు నాకు 426 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి అంటే ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 6 ఆడ్ డేస్ వచ్చాయి. ఎందుకంటే 7 60 టైమ్స్ చేస్తే 420 వచ్చుద్ది. రిమైండర్ ఎంత? 6 డేస్ వెనక్కి వెళ్ళాలి. 6 డేస్ వెనక్కి వన్నా 1 డే ముందు కన్నా రెండు సేమే. అందుకనే ఆన్సర్ ఏమవుద్ది అంటే వెడ్నెస్డే. అవునా కాదా? ఆన్సర్ ఏమిటి? వెడ్నెస్డే. పాయింట్ క్లియరేనా? 6 డేస్ వెనక్కి అన్నా 1 డే ముందు కన్నా రెండు సేమే. సో ఆన్సర్ ఏంటి? వెడ్నెస్డే. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్టర్ కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే ప్లస్. ఆఫ్టర్ కాబట్టి ఇవన్నీ కూడా ప్లస్. ఆఫ్టర్ కాబట్టి అందుకే నేను అన్నిటికీ కూడా ఏం చేశాను? ప్లస్ చేసుకుంటూ వచ్చా. అవునా కదా? ట్యూస్డే +3, ట్యూస్డే +2, ట్యూస్డే +1 అలా ప్లస్ చేసా. ఎందుకంటే ఇక్కడ అంతా ఆఫ్టర్ 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 ఆఫ్టర్. కానీ ఇక్కడ చూస్తే బిఫోర్ 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 బిఫోర్. అందుకని ఇక్కడ నేను ఏం చేశాను? మైనస్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను మైనస్ ఎందుకు మైనస్ చేశాను అంటే ఇవన్నీ కూడా బిఫోర్ బిఫోర్ బిఫోర్. బిఫోర్ అంటే నేను వెనక్కి వెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నేను మైనస్ చేశాను. ఈ మైనస్ చేసే ప్రాసెస్లో నేను మీకు చెప్పిన షార్ట్కట్ ఏమిటి అంటే -6 అన్నా +1 అన్నా ఒకటే, -5 అన్నా +2 అన్నా ఒకటే, -4 అన్నా +3 అన్నా ఒకటే. అవునా కదా? అలానే -3 అన్నా +4 అన్నా ఒకటే, -2 అన్నా +5 అన్నా ఒకటే, -1 అన్నా +6 అన్నా ఒకటే. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలా కావాల్సి అలా ముందుకైతే ముందుకి, వెనక్కి అయితే వెనక్కి, మీ అనుకూలాన్ని బట్టి మీ కంఫర్ట్ని బట్టి మీరు వెళ్తూ ఉండొచ్చు అని చెప్పానా లేదా? అలా మీరు దాన్ని బట్టి ఉపయోగించుకుని వీటికి సింపుల్గా ఆన్సర్స్ పెట్టొచ్చు. ఓకే కదా? ఈ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. ఇది ఒక బేసిక్ సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ వెడ్నెస్డే, వాట్ డే ఈజ్ 30th డే ఆఫ్ ద సేమ్ మంత్? తెలుగులో కూడా చదువుతున్నాను. నెలలో 1వ రోజు బుధవారము వస్తే అదే నెలలోని 30వ రోజు ఏ రోజు అనేది ప్రశ్న అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి. నెలలో ఆ నెల ఏంటో మనం చెప్పలేదు, మనకు కూడా అనవసరం. అర్థమైందా? నెలలో మొదటి రోజు ఏమిటంట? వెడ్నెస్డే, బుధవారము. నెలలో మొదటి రోజు బుధవారము అయితే అదే నెలలో 30వ రోజు, అర్థమైందా? అదే నెలలో 30వ రోజు ఏ రోజు అని ప్రశ్న అడిగారు. అర్థమైందా? అదే నెలలో 30వ రోజు ఏ రోజు అని ప్రశ్న అడిగారు. చెప్పండి ఆన్సర్ ఏంటో. ప్రతి ఒక్కరు చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ ఏమొచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే కదా నేను మీకు నేర్పించాను. అందుకని చెప్పండి. ఒక నెలలో మొదటి రోజు బుధవారం అయితే అదే నెలలో 30వ రోజు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాలి. వచ్చిన ఆన్సర్ మీ అందరికీ? ఎస్, మీ అందరికీ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. ఆన్సర్ ఏమిటి అంటే మీ అందరికీ వచ్చింది ఫ్రైడే. అవునా కదా? మీ అందరికీ ఆన్సర్ ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే. ఇప్పుడు నేను ఎలా వచ్చింది మీకు ఫ్రైడే అని అడిగాను అనుకో, అప్పుడు ఏం చెప్తారు మీరు అందరూ? సార్ ఇక్కడ 30 డేస్. అవునా కదా? ఎందుకంటే మీకు కావాల్సింది 30th డే కావాలి. అందుకనే 30 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి సార్? 30 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 30/7 చేసామనుకోండి, మనకి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. అవునా కదా?
30 డేస్లో ఆడ్ డేస్ అని ఉంటాయి 2 ఉంటాయి. అంటే వెడ్నెస్డేకి +2 చేస్తే చాలు కదా. వెడ్నెస్డే +2 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి మంది? ఫ్రైడే అవ్వాలి. అవునా కాదా? అందుకనే ఆన్సర్ ఫ్రైడే సార్ అని చెప్తున్నారు. కానీ నిజానికి ఫ్రైడే తప్పు. అసలు ఫ్రైడే కరెక్ట్ ఆన్సరే కాదు. మీరందరూ ఫ్రైడే అని చెప్పారు, కానీ ఫ్రైడే ఆన్సర్ కాదు. మళ్ళీ మీకు డౌట్ వచ్చుద్ది, అదేంటి దీంట్లో తప్పేముంది, అంతా కరెక్టే చేసాం కదా, ఫ్రైడే రాంగ్ ఆన్సర్ అవ్వడం ఏంటి? ఫస్ట్ వెడ్నెస్డే అన్నారు, అదే నెలలో 30 ఏంటి అన్నారు. మరి 30 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేశాము. 30 డేస్లో ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తే 2 ఆడ్ డేస్ వచ్చాయి. అంటే 2 డేస్ ముందుకు వెళ్ళాలి. వెడ్నెస్డే +2 చేస్తే ఫ్రైడేనే కదా సార్ వచ్చేది. మరి ఇంకెలా రాంగ్ సార్ అని మళ్ళీ మీలో చాలామందికి డౌట్ వచ్చింది. అవునా కదా? అందుకనే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా చూడాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ రోజు? ఫస్ట్ రోజు ఏమిటంటే వెడ్నెస్డే. ఫస్ట్ రోజు ఏంటి? వెడ్నెస్డే, బుధవారం. అవునా కదా? ఫస్ట్ రోజు ఏమిటంటే వెడ్నెస్డే, బుధవారం. మనకి తెలిసిన లాజిక్ ఏమిటి? మనకి తెలిసిన లాజిక్ ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ 7 days వీ గెట్ ద సేమ్ డే. ప్రతి 7 రోజుల తర్వాత అదే రోజు వస్తుంది అనే లాజిక్ మనకు తెలుసు కదా. అవునా కదా? ప్రతి 7 రోజుల తర్వాత అదే రోజు వస్తుంది అనే లాజిక్ తెలుసు కదా. మరి ఆ లాజిక్ని బేస్ చేసుకుని ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ వెడ్నెస్డే అయితే ఆఫ్టర్ 7 days మళ్ళీ వెడ్నెస్డే రావాలి. అవునా కదా? ఆఫ్టర్ 7 days మళ్ళీ వెడ్నెస్డే రావాలి కదా. ఆఫ్టర్ 7 days అంటే 1 + 7 8th రోజు కూడా వెడ్నెస్డే రావాలి. అవునా కదా? ఫస్ట్ వెడ్నెస్డే అయితే మళ్ళీ 7 రోజుల తర్వాత వెడ్నెస్డే రావాలి. మళ్ళీ 7 రోజుల తర్వాత అంటే 1 + 7 8th కూడా వెడ్నెస్డే రావాలి. మళ్ళీ ఇంకొక 7 రోజుల తర్వాత వెడ్నెస్డే రావాలి. అంటే 8 + 7 15th కూడా వెడ్నెస్డే రావాలి. అవునా కదా? అలానే 15 + 7 22 కూడా వెడ్నెస్డే, బుధవారమే రావాలి. అలానే 22 + 7 29 కూడా బుధవారమే రావాలి. అవునా కదా? మరి 29th బుధవారం అయితే మరి 30 ఏమవ్వాలి? 30 ఏమవ్వాలి అంటే గురువారం అవ్వాలి. 30 ఏమవ్వాలి? గురువారం అవ్వాలి, థర్స్డే. అవునా కాదా? అంటే మన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి అంటే ఆన్సర్ థర్స్డే కరెక్ట్ ఆన్సర్, ఫ్రైడే రాంగ్ ఆన్సర్. అవునా కదా? నేను మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపించాను కదా. ప్రూఫ్ ఫస్ట్ వెడ్నెస్డే అయితే ఆఫ్టర్ ఎవ్రీ 7 days వెడ్నెస్డే వచ్చుద్ది. అంటే 8th వెడ్నెస్డే వచ్చుద్ది. అలానే మనకి 15th వెడ్నెస్డే వచ్చుద్ది. అలానే 22 వెడ్నెస్డే వచ్చుద్ది. 29th వెడ్నెస్డే వచ్చుద్ది. మరి 29th వెడ్నెస్డే అయితే 30 ఏమవుద్ది అనేది మన క్వశ్చన్. మరి 30 ఏమవుద్ది అంటే థర్స్డే, గురువారము అవుతుంది. అవునా కదా? గురువారం అనేది మన ఆన్సర్ అవుద్ది, గురువారం. కానీ మనం ఏం చేశాము? ఆన్సర్ ఫ్రైడే అని పెట్టాము. మరి మీకు డౌట్ వచ్చుద్ది, సార్ ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది, 30 రోజులు కాబట్టి మీరు వేసేశారు. ఫస్ట్ డే వెడ్నెస్డే కాబట్టి 7 days తర్వాత అంటే 1 + 7 8, మళ్ళీ 8 + 7 15, 15 + 7 22, 22 + 7 29 ఇలా వేసేసేసి 29 వెడ్నెస్డే అయింది కాబట్టి 30 థర్స్డే అని చెప్పారు. అంతా బాగుంది సార్, నాకు మంచిగానే ఉంది. అదే ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇస్తే ఏంటి సార్ మరి నా పరిస్థితి అని చాలామంది డౌట్ వచ్చింది. అంతే కదా? ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఈజ్ ఫ్రైడే, దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్? నాన్ లీప్ సంవత్సరంలో 1వ రోజు శుక్రవారం అయితే అదే సంవత్సరంలో చివరి రోజు ఏది? చూడండి, నాన్ లీప్ సంవత్సరంలో మొదటి రోజు అంట. నాన్ లీప్ సంవత్సరంలో మొదటి రోజు. నాన్ లీప్ సంవత్సరంలో మొదటి రోజు ఏ రోజు అంట? మొదటి రోజు శుక్రవారము, ఫ్రైడే.
అవునా కాదా? నాన్ లీప్ సంవత్సరంలో మొదటి రోజు శుక్రవారం ఫ్రైడే. అయితే అదే సంవత్సరంలో అంటే నాన్ లీప్ ఇయర్లోనే ఆఖరి రోజు ఏ రోజు అన్నారు? నాన్ లీప్ ఇయర్లో ఆఖరి రోజు అంటే ఏంటి? నాన్ లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. నేర్చుకున్నామా లేదా? సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయని చెప్పానా లేదా? అందుకనే ఆఖరి రోజు అంటే 365వ రోజు. అవునా కదా? ఆఖరి రోజు అంటే 365వ రోజు. ఈ 365వ రోజు ఏమిటి అని ప్రశ్న అడిగింది. అవునా కదా? నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే ఫ్రైడే అయితే అదే సంవత్సరంలో ఆఖరి రోజు అంటే నాన్ లీప్ ఇయర్లో ఆఖరి రోజు అంటే 365th డే ఏమిటి అని ప్రశ్న. మరి అప్పుడు నేను ఈ ప్రశ్న ఎలా చేయాలి? ఇందాకడంటే 30 రోజులే, నేను సింపుల్గా చేస్తే అయిపోయింది 30 రోజులు కాబట్టి. మరి ఇక్కడ 365 రోజులు ఎప్పుడు అవుతుంది నాకు? 1 + 7 8, 8 + 7 15, 15 + 7 22, అలా ఎక్కడ దాకా వెళ్ళాలి నేను? 365 డేస్ వరకు వెళ్ళాలి. మరి కుదురుద్దా అది వెళ్ళడం? కుదురుద్దా అలాగా? ఎంత టైం వేస్ట్, ఎప్పుడు అవుద్ది ఆన్సర్? మరి ఎలా? క్వశ్చన్ ఇలా వస్తే ఎలా చేయాలి అది కూడా తెలియాలి కదా. ఇదంటే ఓకే, జస్ట్ 1 నుంచి 30, అందుకని మనం సింపుల్గా వేసాము, ఆన్సర్ థర్స్డే అని చెప్పేశాము. అవునా కదా? అదే నెంబర్ పెరిగిపోతూ ఉంటే ఎలా? అందుకని ఇప్పుడు నేను మీకు ఒక మంచి టెక్నిక్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. అర్థమైందా? మంచి టెక్నిక్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 1 చెప్పారు, మనల్ని 30 అడిగారు. అవునా కదా? 1 చెప్పారు, 30 అడిగారు. 1వ రోజు వాళ్ళు చెప్పారు, 30వ రోజు మనం అడిగారు. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసామంటే 30/7 చేసాము. 30/7 చేయడానికి అక్కడ ప్రశ్నలో 30 రోజులు లేవు బాబు. 1వ రోజు వాళ్ళు చెప్పేశారు. చెప్పేసిన రోజుని ఎందుకు లెక్క పెడతాం మనం? 1వ రోజు వాళ్ళు చెప్పారు, చెప్పేసిన రోజుని లెక్క పెడతామా? ఏ రోజైతే చెప్పేశారో అవి లెక్క పెట్టకూడదు. అందుకనే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకోవాలి. ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1, 30 డిఫరెన్స్ ఎంత? 1కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 29, అంటే 29 రోజుల డిఫరెన్స్ ఉంది. అవునా కదా? మరి నాకేం కావాలి? ఈ 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటే కావాలి. ఈ 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 1 ఆడ్ డే ఉంటుంది. అవునా కదా? ఈ 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది. ఓకే, యాక్చువల్ నిజానికి రిమైండర్ అని రాయాల్సిన అవసరం, ఎందుకంటే రిమైండర్ నీకు ఎన్నిసార్లు ముత్తుకుంటున్నాను కదా. అందుకనే శేషము 29ని 7తో డివైడ్ చేసే శేషము ఎంత వస్తుంది? శేషము రిమైండర్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. 1 వస్తుంది కాబట్టి 1 డే ముందుకు వెళ్తాము. 1 డే ముందుకు వెళ్తే వెడ్నెస్డే +1 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? థర్స్డే, గురువారము. అర్థమైందా? 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 1 ఆడ్ డే వచ్చింది. 1 ఆడ్ డే వచ్చింది కాబట్టి 1 డే ముందుకు వెళ్ళాము. వెడ్నెస్డే +1 చేస్తే ఆన్సర్ ఏమవుద్ది? థర్స్డే అవుతుంది. అందుకే మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. తేడా తీసుకోవాలి, డిఫరెన్స్. అంతేగాని 30 ఇచ్చారు కదా అని 30/7 అనకూడదు. 30 ఇచ్చారు కానీ మొదటి రోజు ఏంటో వాళ్ళు చెప్పేశారు కదా. మొదటి రోజు ఏంటో వాళ్ళు చెప్పేసినప్పుడు మొదటి రోజు ఇంక లెక్కలోకి రాదు. అర్థమైందా? అందుకని డిఫరెన్స్, తేడా తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుని ఆ వచ్చిన డిఫరెన్స్లో ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోవాలి. ఇప్పుడు నా డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చింది? డిఫరెన్స్ నాకు 29 వచ్చింది. 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 1 ఆడ్ డే వచ్చింది. అందుకని వెడ్నెస్డే +1 చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది నాకు? థర్స్డే వచ్చింది. మళ్ళీ మీలో కొంతమంది డౌట్ రావచ్చు,
సార్ ఏంటి సార్ ఇక్కడ ప్లస్ చేశారంటే మరి నేను ముందుకు వెళ్తున్నా కాబట్టి ప్లస్ చేస్తున్నాను. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళే ప్రశ్నలు ఉంటాయి, వెనక్కి వెళ్ళాల్సినప్పుడు నేను మైనస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 1వ తారీఖు వాళ్ళు ఇచ్చారు, 1వ తారీఖు వాళ్ళు ఇచ్చి నన్ను ఏమడుతున్నారు 30వ తారీఖు అడుగుతున్నారు, అంటే నేను ముందుకు వస్తున్నా ముందుకి, అందుకనే ప్లస్ చేశారు. లాజిక్ క్లియర్ కదా అందరికీ? అలా ఏమిటంటే మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మీకు ఒక అవగాహన రావడం కోసం. ఎందుకు ఫ్రైడే అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకు ఫ్రైడే రాంగ్ ఆన్సర్, ఎందుకు థర్స్డే రైట్ ఆన్సర్ అనేది క్లారిటీ నేను మీకు ఇవ్వాలి. కాబట్టి దానికోసమే ఇదంతా నేను మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను మీకు చూపించడం జరిగింది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా చేయరు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఏమిటి అంటే డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాము. ఆ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆడ్ డేస్ కనుక్కుని అప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ విద్యార్థులందరి కోసం మన చంద్రలాస్ యాప్లో అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. మనకి అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 డిగ్రీ బ్యాచ్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అలానే 1 ఇయర్ ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SSCGL పాయింట్ ఆఫ్ వ్యూలో టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇందులో మీకు 1000 అవర్స్ పాటు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. ఈ క్లాస్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు CHS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ SS సంబంధించి GD స్పెషల్ బ్యాచ్ ఉంది, CPO స్పెషల్ బ్యాచ్ ఉంది, MTS స్పెషల్ బ్యాచ్ ఉంది, స్టెనోగ్రాఫ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. అలా సంబంధించిన అన్ని స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అలానే IB ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. IBకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ ఎక్స్క్లూజివ్ IB స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే IBPS క్లర్క్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా పడింది. గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో లాంచ్ చేసాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్తో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరగబోతుంది. అందుకనే క్లాసెస్ మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి రైల్వే నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే గ్రూప్ డి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అయితే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇందులో మీ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. అలా మీకు కంప్లీట్ కోర్స్ అన్ని కూడా ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRO, VRA సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీకు క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ అనమాట. ఈ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని UPSC, CSR సంబంధించి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డెమో క్లాసులు కావాలనుకుంటే డెమో క్లాస్ ఫ్రీగా ఇవ్వచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో క్లాస్ ఉంటాయి. డెమో క్లాస్ మీరు చూసి క్లాస్ నచ్చే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా చూడండి, సేమ్ అదే లాజిక్. 1 తెలుసు నాకు, ఫస్ట్ డే తెలుసు, లాస్ట్ డే కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఇప్పుడు చూడండి, 1 365 తేడా ఎంత? తేడా ఎంత అంటే 364 డేస్. అవునా కదా? తేడా ఎంత అంటే 364 డేస్. అవునా కదా? దీనికి తేడా ఎంత? 364 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 364 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 0 ఆడ్ డేస్. మరి 0 కాబట్టి ఏమవుద్ది? ఫ్రైడే ప్లస్ 0 అంటే ఆన్సర్ ఏమవుద్ది? ఫ్రైడేనే అవుతుంది. అవునా కాదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? ఫ్రైడే అనగా శుక్రవారము. ఓకేనా? సింపుల్. డిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ డే తెలుసు మీకు, 365th డే కావాలి. అందుకనే 365 1 డిఫరెన్స్ తీసుకోండి. తేడా 365 నుంచి 1 తీసామనుకో, 1 తీసేస్తే ఎంత ఉంటుంది? 364 ఉంటుంది. అవునా కదా? 365లో నుంచి మళ్ళీ కొంతమంది 364 ఎలా వచ్చింది సార్ అంటారు. వాళ్ళ కోసమే చెప్తున్నా. 365 నుంచి 1 తీసామనుకోండి, 364 డేస్ ఉంటాయి. అవునా కాదా? ఈ 364 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని తెలుసుకోవాలి మనం. అర్థమైందా? ఈ 364 డేస్లో ఆడ్ డేస్ అని తెలుసుకోవాలి. ఈ 364 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 0 ఆడ్ డేస్ ఉన్నాయి. అందుకనే ఫ్రైడే ప్లస్ 0 చేస్తే ఫ్రైడేనే వచ్చుద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్,
ఇఫ్ 8th డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ మండే దెన్ వాట్ డే ఈజ్ 28th డే ఆఫ్ ద సేమ్ మంత్. నెలలో 8వ రోజు సోమవారము వస్తే అదే నెలలో 28వ రోజు ఏది అని ప్రశ్న అడుగుతున్నారు. అర్థమైందా? చూడండి, ఒక నెలలో 8వ రోజు అంట. నెలలో 8వ రోజు ఏమిటంట? సోమవారము, మండే. ఒక నెలలో అది ఏ నెల ఏంటి మనకు అనవసరం, మనకు సంబంధం కూడా లేదు. అర్థమైందా? ఆ నెల ఏంటి, మార్చా, ఏప్రిలా, సెప్టెంబరా, అక్టోబరా, మనకు అనవసరం. క్వశ్చన్ చెప్తే నేను పట్టించుకుంటా, క్వశ్చన్ చెప్పలేదు నాకు పట్టించుకో, నాకు అవసరం లేదు. ఒక నెలలో 8వ రోజు సోమవారం అయితే అదే నెలలో సేమ్ మంత్, అదే నెలలో 28వ రోజు ఏమవుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? అదే నెలలో 28వ రోజు ఏ రోజు అనేది క్వశ్చన్. ఏం చేయమని చెప్పాను నేను మీకు? డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ అని చెప్పాను. డిఫరెన్స్ 28లో నుంచి 8 తీసేస్తే ఎంత? 28లో నుంచి 8 తీసేస్తే 20. 20 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 20 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఆడ్ డేస్ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలి? మండే +6 చేయాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, +6 అన్నా -1 అన్నా రెండు సేము. మీ కంఫర్ట్ని బట్టి కావాలంటే +6 చేయండి, లేదు అనుకుంటే -1 చేయండి. ఎలా చేసినా సరే సేమ్ అని చెప్పాను. అందుకనే మీరు మండే +6 చేసినా పర్లేదు, లేదా మండే -1 చేసినా పర్లేదు. ఆన్సర్ మాత్రం ఏమొచ్చుద్ది? సండేనే వస్తుంది. అర్థమైందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే సండే. ఇక్కడ చూడండి, నేను -1 ఎందుకు రాశాను? కొంతమంది మళ్ళీ మండేని 6 చేయమంటే మండే +6 కాబట్టి ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అని కౌంటింగ్ చేస్తారు. టైం వేస్ట్ కదా. అందుకని అలా కాకోకుండా మండే +6 అన్నా లేదా మండే -1 అన్నా ఒకటే. అందుకని మండేలోంచి 1 సబ్ట్రాక్ట్ చేసేయండి. మండేలోంచి 1 సబ్ట్రాక్ట్ చేసి ఏమొచ్చుద్ది? సండే వచ్చుద్ది. అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొద్దంటే సండే. ఓకేనా? ఈ 20 ఎలా వచ్చింది తెలుసు కదా. 20 రావడానికి కారణం ఏంటంటే 28 - 8 చేస్తే మనకి 20 డేస్ వచ్చాయి. ఈ 20 డేస్లో మనం ఆడ్ డేస్ ఎన్ని అని కనుక్కున్నాము. అందుకని ఏం చెప్పానండి మీకు? డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తేడా తీసుకోవాలి. 28కి 8కి తేడా తీసుకోవాలి. తేడా తీసుకుంటే ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 6 ఆడ్ డేస్ కాబట్టి 6 డేస్ ముందుకి. 6 డేస్ ముందుకన్నా 1 డే వెనకన్నా సేమ్ కాబట్టి కంటిన్యూ చేస్తే అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ 25th డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఈజ్ ట్యూస్డే దెన్ వాట్ డే ఈజ్ 100th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. నాన్ లీప్ సంవత్సరంలో 25వ రోజు మంగళవారము అయితే అదే సంవత్సరంలో 100వ రోజు ఏది అనేది ప్రశ్న. అర్థమైందా? సో ప్రశ్న ఏం చెప్పింది? నాన్ లీప్ ఇయర్లో అంట 25వ రోజు, నాన్ లీప్ ఇయర్లో 25వ రోజు ఏమిటంట? 25వ రోజు ట్యూస్డే. ఓకే, ట్యూస్డే మంగళవారము. 25వ రోజు మంగళవారము అయితే వాళ్ళు ఏమడుతున్నారంటే అదే సంవత్సరంలో 100వ రోజు ఏంటి? అదే సంవత్సరంలో 100వ రోజు ఏమిటి అనేది ప్రశ్న. అర్థమైందా? నాన్ లీప్ సంవత్సరంలో 25వ రోజు మంగళవారము అయితే అదే సంవత్సరంలో 100వ రోజు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. సింపుల్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ 100కి 25కి డిఫరెన్స్ తీసుకోండి. 100లోంచి 20 తీసేస్తే ఎంత వచ్చింది మీకు? ఎంత వచ్చిందంటే 75 వచ్చింది. 100లోంచి 20 తీస్తే ఎంత వచ్చింది? 75. అవునా? ఇప్పుడు మనకి ఏం కావాలి? 75 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటే కావాలి. 75 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? 5 ఆడ్ డేస్. అందుకనే ట్యూస్డే +5 అయినా చేయండి, లేదు అనుకుంటే -2 అయినా చేయండి, మీ ఇష్టం. +5 అన్నా -2 అన్నా రెండు సేమ్ వస్తాయి. సో ఆన్సర్ ఏమవుద్దంటే సండే అవుతుంది. అవునా కాదా? అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? సండే, ఆదివారము. ఓకే, మీరు కావాలనుకుంటే ట్యూస్డే +5 చేయండి. +5 చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే -2 చేయండి, మీ ఇష్టం. +5 చేసినా -2 చేసినా సేమ్ వచ్చుద్ది. సో అందుకనే ఆన్సర్ ఏమవుద్ది అంటే ఈ క్వశ్చన్కి సండే. ఓకేనా? సింపుల్ అనమాట, సింపుల్. మనం చేసేదల్లా ఏం చేస్తున్నాం? డిఫరెన్స్ తీసుకుంటున్నాము. ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ అనే సింపుల్ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తున్నాము. అర్థమైందా? డిఫరెన్స్ అంతే. నెక్స్ట్
ఇఫ్ 34th డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే, దెన్ వాట్ డే ఈజ్ 97th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? నాన్ లీప్ సంవత్సరంలో 34వ రోజు గురువారము అయితే అదే సంవత్సరంలో 97వ రోజు ఏది అనేది ప్రశ్న. అర్థమైందా? చూడండి, నాన్ లీప్ సంవత్సరంలో 34వ రోజు. ఓకే, నాన్ లీప్ సంవత్సరంలో 34వ రోజు. నాన్ లీప్ సంవత్సరంలో 34వ రోజు ఏమిటంట? నాన్ లీప్ సంవత్సరంలో 34వ రోజు ఎంత అంటే థర్స్డే. అవునా కాదా? థర్స్డే, గురువారం. మనల్ని ఏమడుతున్నారంటే అదే సంవత్సరంలో 97వ రోజు, అదే సంవత్సరంలో 97వ రోజు, అదే సంవత్సరంలో 97వ రోజు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సింపుల్. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ 97లో నుంచి 34 తీసామనుకోండి, అప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 63 వస్తుంది. అవునా కదా? 63. 97లో నుంచి 34 తీసేస్తే రిమైండర్ ఎంత? 63. ఇప్పుడు నాకు 63 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 63 డేస్లో ఆడ్ డేస్ ఉన్నాయంటే 0 ఆడ్ డేస్. ఎందుకంటే 7 9s are 63 కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? థర్స్డేనే అవుతుంది. అవునా కాదా? థర్స్డేకి 0 కలిపితే ఏమొచ్చుద్ది? థర్స్డేనే వచ్చుద్ది. అవునా కాదా? సో ఆన్సర్ ఏంటి? థర్స్డే. ఇస్ దట్ క్లియర్? 97 34 డిఫరెంట్ తీసుకున్నాం. 97 34, 97 మైనస్ 34 చేస్తే ఎంత వచ్చింది మనకి? 63 డేస్ వచ్చాయి. ఈ 63 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో చూడాలి. 63 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 0 ఆడ్ డేస్ వచ్చాయి. అందుకనే థర్స్డే ప్లస్ 0 చేస్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది? థర్స్డేనే వచ్చుద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 15th డే ఆఫ్ ద లీప్ ఇయర్ ఈజ్ ట్యూస్డే, దెన్ వాట్ డే ఈజ్ 90th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? ఓకే, if 15th day of the leap year is Tuesday, then what day is 90th day of the same year? లీప్ సంవత్సరంలో 15వ రోజు మంగళవారము అయితే అదే సంవత్సరంలో 90వ రోజు ఏది అనేది ప్రశ్న ఇక్కడ. అవునా కదా? చూడండి ఒకసారి. 15th డే లీప్ సంవత్సరంలో 15th డే ఏ రోజు? 15th డే ట్యూస్డే. 15th డే ట్యూస్డే. మనల్ని ఏమడుతున్నారు? అదే సంవత్సరంలో 90th డే 90వ రోజు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. అవునా కాదా? ఏం చేయాలి? అప్పుడు సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ 90కి 15కి డిఫరెన్స్ ఎంత? 90కి 15కి డిఫరెన్స్ ఎంత అంటే 75. 75 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 75 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 5 డేస్. అందుకనే ట్యూస్డే ప్లస్ 5. ట్యూస్డే ప్లస్ 5 చేస్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది? సండే. అవునా కాదా? కావాలంటే +5 చేసుకోవచ్చు, లేదా -2 చేసుకోవచ్చు. మన ఇష్టం అది. ఏ చేసినా పర్లేదు. సో ఆన్సర్ ఏమవుద్ది? సండే. అర్థమైందా? చాలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, నిజం చెప్పాలంటే వీటిని మనం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా మనం వీటికి ఆన్సర్స్ పెట్టవచ్చు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ 100th డే ఆఫ్ ద లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే, దెన్ వాట్ డే ఈజ్ 200th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? లీప్ సంవత్సరంలో 100వ రోజు గురువారము అయితే అదే సంవత్సరంలో 200వ రోజు ఏది అని ప్రశ్న అడుగుతున్నారు. ఓకేనా? లీప్ సంవత్సరంలో 100వ రోజు గురువారం అయితే అదే సంవత్సరంలో 200వ రోజు ఏమవుద్ది? చూడండి. 100వ రోజు ఏమిటి అంటే గురువారము. 100వ రోజు ఏమిటి? గురువారము. మనల్ని ఏమడుతున్నారు? అదే సంవత్సరము, సేమ్ ఇయర్, అదే సంవత్సరంలో
200వ రోజు ఏమవుతుంది అని ప్రశ్న అడుగుతున్నారు. సింపుల్. ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్, అవునా కాదా? డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ 200 మైనస్ 100. 200 మైనస్ 100 అంటే ఎంత వస్తుంది? అప్పుడు 100 వస్తుంది. 100 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అది మనకు తెలియాలి, అవునా కదా? 100 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 100 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. అందుకని థర్స్డే ప్లస్ 2 చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? సాటర్డే, అవునా కాదా? ఆన్సర్ ఏమొస్తుంది మనకి? సాటర్డే. ఎస్ ఆర్ నో? సింపుల్ అనమాట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 100th డే మనకు తెలుసు. మనల్ని ఏమడిగారు వాళ్ళు? 200th డే మనల్ని అడిగారు. 100th డే మనకు తెలిసి వాళ్ళు మనల్ని 200th డే అడిగారు కాబట్టి చాలా 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 సింపుల్గా మనం దాన్ని సాల్వ్ చేసేయచ్చు, అవునా కదా? చాలా సింపుల్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. దానికన్నా ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ పెట్టవచ్చు, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ మండే, దెన్ వాట్ డే ఈజ్ 85th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? ఏదైనా సంవత్సరంలో 25వ రోజు సోమవారం అయితే అదే సంవత్సరంలో 85వ రోజు ఏది అనేది ప్రశ్న. అర్థమైందా? 25వ రోజు సోమవారము అయితే 25వ రోజు సోమవారము అయితే అదే సంవత్సరంలో 85వ రోజు ఏ రోజు అనేది ప్రశ్న, అవునా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా ఆప్షన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్ అంటే చెప్పలేము అనే ఆప్షన్ ఉంది, అవునా? చెప్పలేము అనే ఆప్షన్ ఉంది. అలానే క్వశ్చన్లో మీరు చూస్తే 25th డే ఆఫ్ ఎనీ ఇయర్ అంటే ఏదైనా సంవత్సరంలో అన్నారు. ఏదైనా సంవత్సరంలో అంటే లీప్ సంవత్సరమా, సాధారణ సంవత్సరమా? ఎనీ ఇయర్ అన్నారు కదా. ఎనీ ఇయర్ అంటే లీప్ ఇయర్ తీసుకోవాలా, నాన్ లీప్ ఇయర్ తీసుకోవాలా? అదే మనం లీప్ ఇయర్ తీసుకున్నామనుకో, లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయి, అవునా కదా? అంటే మనకి లీప్ ఇయర్లో ఒక ఎక్స్ట్రా డే వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ ఎక్స్ట్రా డే? ఆ ఎక్స్ట్రా డే ఎందుకు వస్తుందంటే 29th ఫిబ్రవరి వల్ల, 29 ఫిబ్రవరి వల్ల ఆ ఎక్స్ట్రా డే మనకు వస్తుంది. మనకి క్వశ్చన్లో ఏం చెప్పారు? ఒక సంవత్సరంలో అంటే అది ఏ సంవత్సరం అయినా ఉండొచ్చు, లీప్ సంవత్సరం అయి ఉండొచ్చు లేదా సాధారణ సంవత్సరం అయి ఉండొచ్చు, అంటే లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా ఏదైనా సరే ఎనీ ఇయర్లో 25th డే మండే అయితే అదే ఇయర్లో మనల్ని ఏమడుతున్నారు? 85th డే అడుగుతున్నారు. మరి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పలేదు కదా. మరి చెప్పపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఒక ఇయర్లో 25th డే మనకు చెప్పి అదే ఇయర్లో 85th డే అడుగుతున్నారు. కానీ ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పట్లా. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, లీప్ ఇయర్ అని చెప్పారు, అవునా? ఇక్కడ కూడా చూడండి లీప్ ఇయర్ అని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి నాన్ లీప్ ఇయర్ అని చెప్పారు. ఇక్కడ చూడండి నాన్ లీప్ ఇయర్ అని చెప్పారు, అవునా కదా? అలా ఏంటంటే అంతకుముందు చేసిన క్వశ్చన్స్లో చాలా క్లియర్గా వాళ్ళు లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అయితే నాన్ లీప్ ఇయర్ అని చెప్పారు. కానీ ఈసారి వాళ్ళు లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పలా, ఎనీ ఇయర్ అంటున్నారు. మరి దీనివల్ల మన ఆన్సర్ చెప్పడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు ఆన్సర్ చెప్పగలమా, చెప్పలేమా? చెప్పండి. ఒకవేళ ఆన్సర్ చెప్పలేము అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమైపోద్ది? కెనాట్ బి డిటర్మైన్, చెప్పడం కుదరటం లేదు అని దాని మీనింగ్, అవునా కదా? చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే, సార్ 25th డే మండే అన్నారు కదా, ఏదైనా ఇయర్లో అది లీప్ ఇయర్ అవ్వండి నాన్ లీప్ ఇయర్ అవ్వండి. సపోజ్ ఒకవేళ నేను లీప్ ఇయర్ తీసుకున్నాను అనుకోండి సార్, తీసుకుంటే 25th డే అంటే జనవరి 25th కదా, మరి వాళ్ళేమో 85th డే అడిగారు కదా,
85th డే అంటే నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తే నాకు అక్కడ 29 ఫిబ్రవరి వచ్చింది కదా మధ్యలో. అదే నాన్ లీప్ ఇయర్లో అనుకోండి 29 ఫిబ్రవరి రాదు కదా, మరి అక్కడ ఇంకో ఆన్సర్ వచ్చింది, ఇక్కడ ఇంకో ఆన్సర్ వచ్చింది కదా అని కొంతమంది డౌట్ వచ్చింది. బట్ నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి 29 ఫిబ్రవరి అని 28 ఫిబ్రవరి అని ఇలాంటి క్వశ్చన్ ఎక్కడా లేదు. అక్కడ ఏంటంటే అది ఏ ఇయర్ అయినా సరే అది మీ ఇష్టం. మీరు లీప్ ఇయర్ అనుకుంటారా, నాన్ లీప్ ఇయర్ అనుకుంటారా, మీ ఇష్టం. మీరు ఎలా అయినా అనుకోండి, మీరు ఎలా అనుకున్నా సేమ్ ఆన్సర్ వచ్చుద్ది. ఎందుకంటే లీప్ ఇయర్లో 25th డే, లీప్ ఇయర్లో 25th డే మనం మండే అయితే అదే ఇయర్లో 85th డే అన్నారు. అంటే 25th నుంచి 85 వరకు వెళ్ళాలి నేను. ఏది ఒకవేళ లీప్ ఇయర్ తీసుకుంటే 25 నుంచి 85 వరకు వెళ్ళాలి. నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే 25 నుంచి 85 వరకు వెళ్ళాలి. అవునా కదా? దానివల్ల ఆన్సర్ ఏం మారుద్ది? ఆన్సర్ ఏం మారదు కదా. ఎందుకంటే ఇప్పుడు 25కి 85కి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటారు. 25th డే ఏంటో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. 85th డే ఏంటో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. అది జనవరి వచ్చిందా, మార్చ్ వచ్చిందా, మనకెందుకు, మనకు సంబంధం లేదు. అసలు మనకు దాంతో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి? 25th డే మండే అయితే 85th డే ఏమవుద్ది? అది లీప్ ఇయర్ అయితే మీకెందుకు, నాన్ లీప్ ఇయర్ అయితే మీకెందుకు? అవునా కదా? సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి, సింపుల్ లాజిక్ ఇంకా ఈజీగా అర్థమవడం కోసం. నేను మీకు ఒక మంత్లో 5th రోజు చెప్పా. ఒక మంత్లో 5th రోజు చెప్పి నేను మిమ్మల్ని అడిగాను ఏమని, అదే మంత్లో 25th రోజు ఏంటి అని అడిగా. ఒక మంత్లో 5th చెప్పి అదే మంత్లో 25th అని చెప్పా. 25th ఏంటన్నా? ఇప్పుడు నేను ఒక మంత్లో 5th రోజు చెప్పి 25th రోజు ఏంటి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ తీసుకుని 5, 25 డిఫరెన్స్ ఎంత అంటే 20 డేస్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 6. సపోజ్ ఒకవేళ ఇది మండే అనుకుంటే అప్పుడు ఇదేమైపోవాలి, ఇది సండే అయిపోద్ది అని చెప్తాం మనం. అవునా? అంతేగాని మనం 25th ఒక మంత్లో 5th మండే అయితే 25th ఏంటని అడిగాము అంటే ఆ మంత్ మార్చా, ఫిబ్రవరినా, లేకపోతే సెప్టెంబరా, లేకపోతే అక్టోబరా? ఎవరు పట్టించుకుంటారు? ఆ మంత్లో 28 రోజులు ఉన్నాయా, లేకపోతే 30 రోజులు ఉన్నాయా, లేకపోతే 31 రోజులు ఉన్నాయా? ఇవన్నీ మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ కావాలి. అంతేగాని ఆ నెలలో 30 రోజులు ఉంటే మీకెందుకు, 31 రోజులు ఉంటే మీకెందుకు, 28 రోజులు ఉంటే మీకెందుకు, 29 రోజులు ఉంటే మీకెందుకు వెళ్తా? దాంతో మీకు సంబంధం ఏంటి? మీకు కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ తీసుకోండి. అంతేగాని అది ఏ నెల, అందులో ఎన్ని రోజులు ఉన్నాయి మనకెందుకు? ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లికబుల్ అవుద్ది. అర్థమైందా? ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఎనీ ఇయర్, అది ఏ ఇయర్ అయినా మనకెందుకు? ఏ ఇయర్ అయితే అది లీప్ ఇయర్ అయితే ఏంటి, నాన్ లీప్ ఇయర్ అయితే మనకేం సంబంధం? మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అది ఏ ఇయర్ అయినా సరే, లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా 25th రోజు మనకు చెప్పారు, 85th అడిగారు. అప్పుడు నాకు కావాల్సిన ఏంటంటే డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ 25, 85 డిఫరెన్స్ ఎంత అనేది మాత్రమే పాయింట్ ఇక్కడ. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? డిఫరెన్స్ 60 వస్తుంది. అవునా కదా? 60 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 6 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 4 ఆడ్ డేస్. అవునా కదా? 4 ఆడ్ డేస్. 7, 8 times 56 అంటే 4 ఆడ్ డేస్. మండే ప్లస్ 4 చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఫ్రైడే. అర్థమైందా? ఆన్సర్ ఎంత? ఫ్రైడే. ఓకేనా? ఆన్సర్ ఫ్రైడే. అంతేగాని మళ్ళీ కెనాట్ బి డిటర్మైన్ పెట్టొద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది డిఫరెన్స్ అంతే. డిఫరెన్స్ 25కి 85కి మధ్యలో డిఫరెన్స్, 25కి 85కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 15. అవునా కదా? 85కి 25కి డిఫరెన్స్ ఏదైతుందో ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా 16. అది లీప్ ఇయర్లో అయితే ఒకలాగా, నాన్ లీప్ ఇయర్లో అయితే ఒకలాగా మారుద్దా? మారదు కదా. ఎప్పుడైనా 60 డేసే. 25th డేకి 85th డేకి మధ్యలో గ్యాప్ అన్నప్పుడు గ్యాప్ ఎప్పుడు 60 డేసే ఉంటుంది కదా. 85 డేస్కి 25 డేస్కి గ్యాప్ అన్నాను. గ్యాప్ ఎంత ఉంటుంది? 60 డేసే ఉంటుంది. ఎప్పుడైనా 60 డేసే. అది నాన్ లీప్ ఇయర్ అయినా లీప్ ఇయర్ అయినా ఎప్పుడు కూడా 60 డేస్ గ్యాపే ఉంటుంది. అందువల్ల క్వశ్చన్లో లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. మేబీ డేట్లు వేసుంటే అప్పుడు అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ కౌంట్ అవ్వచ్చేమో. అది నెక్స్ట్ వస్తూ ఉంటే క్వశ్చన్, అది వేరే లెక్క.
పైన డేటు వాడే ఇచ్చి కింద డేటు వాడే ఇస్తే అది వేరే లెక్క. కానీ ఇక్కడ వాడు డేట్ ఏం చెప్పట్లేదు కదా, పైన డేటు వాడు చెప్పట్లా, కింద డేటు వాడు చెప్పట్లా. వాడేది చెప్పాడు 25th డే మీకు మండే అయితే 85th డే ఏంటి అన్నారు వాళ్ళు. అర్థమైందా? కింద డేట్ ఒకవేళ వాడు ఇచ్చుంటే అప్పుడు లెక్క, వాడు ఇవ్వలేదు కదా, నష్టం ఏంటి ఇప్పుడు. 25కి 85కి డిఫరెన్స్ 60. అది లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా ఎప్పుడు 16నే. మరి ఇంకేంటి మరి, 60 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 6 డేస్లో ఆడ్ డేస్ 4 ఉంటాయి, ఇంకంతే. అర్థమైందా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్రైడే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 266th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ థర్స్డే, దెన్ వాట్ డే ఈజ్ లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్? ఏదైనా సంవత్సరంలో 266వ రోజు గురువారం అయితే అదే సంవత్సరంలో చివరి రోజు ఏది? ఇక్కడ కూడా చూడండి, మీరు నీట్గా గమనించండి. ఎనీ ఇయర్ అన్నారు కానీ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పలేదు. మరి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పాలి. ఒక ఇయర్లో 266th డే, ఒక ఇయర్లో 266th డే ఏంటంట? థర్స్డే అంట. ఒక ఇయర్లో 266th డే థర్స్డే అంట. మరి క్వశ్చన్ ఏమంటుందంటే అదే ఇయర్లో లాస్ట్ డే, అదే ఇయర్లో లాస్ట్ డే ఏమవుద్ది అంటున్నారు. కానీ ఆ ఇయర్ ఏంటో చెప్పలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎస్, ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు. మరి అవునా కదా? ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్లో ఒక ఆన్సర్ వచ్చుద్ది, అవునా కాదా? లీప్ ఇయర్లో ఇంకో ఆన్సర్ వచ్చుద్ది. నాన్ లీప్ ఇయర్లోనేమో ఒక ఆన్సర్ వచ్చుద్ది, లీప్ ఇయర్లోనేమో ఇంకో ఆన్సర్ వచ్చుద్ది. అంటే ప్రాబ్లం ఉన్నట్టేగా మరి, అవునా కాదా? ఉన్నట్టా కాదా? ఒక ఇయర్లో 266th డే థర్స్డే, 266th డే థర్స్డే. మనకేం కావాలి? అదే ఇయర్లో లాస్ట్ డే కావాలి, అవునా కదా? అదే ఇయర్లో లాస్ట్ డే కావాలి, అదే ఇయర్లో. ఇప్పుడు లీప్ ఇయర్ అనుకోండి, సపోజ్ ఒకవేళ లీప్ ఇయర్ అనుకోండి. లీప్ ఇయర్ అయితే లాస్ట్ డే ఏమవుద్ది? లాస్ట్ డే 366th డే. ఎందుకంటే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి కాబట్టి. అదే నాన్ లీప్ ఇయర్ అనుకోండి, లాస్ట్ డే ఏమవుద్ది? నాన్ లీప్ ఇయర్ అయితే 365th డే అవుతుంది, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? లీప్ ఇయర్ అయితేనేమో లాస్ట్ డే అనగా 366th డే, నాన్ లీప్ ఇయర్ అయితేనేమో లాస్ట్ డే అనగా 365th డే. అంటే దీనికి ఒక ఆన్సర్ వచ్చుద్ది, దీనికి ఒక ఆన్సర్ వచ్చుద్ది, అవునా కదా? కావాలంటే చూడండి, 266 366 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 100, అవునా? 100 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 100 డేస్లో ఆడ్ డేస్ 2 ఉంటాయి. థర్స్డే ప్లస్ 2 చేస్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది? సాటర్డే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా కదా? 100ని 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 100ని 7తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. థర్స్డే ప్లస్ 2 చేస్తే ఏమొస్తుంది మనకి ఆన్సర్? సాటర్డే వస్తుంది, సాటర్డే. అదే 266 మైనస్ 365 చేసామనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 99. 99 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. థర్స్డే ప్లస్ 1 చేసామనుకోండి, అప్పుడు ఏమొచ్చుద్ది? ఫ్రైడే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా కాదా? 266 డేస్ 360 డేస్ డిఫరెన్స్ 100 వచ్చుద్ది. 100 డేస్లో ఆడ్ డేస్ అని అంటే 2. అందుకని థర్స్డే ప్లస్ 2 చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది? సాటర్డే వచ్చుద్ది. అదే 266 365 అయితే డిఫరెన్స్ 99 డేస్లో ఆడ్ డేస్ అంటే 1. థర్స్డే ప్లస్ 1 చేస్తే ఆన్సర్ ఫ్రైడే వచ్చుద్ది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, నాన్ లీప్ ఇయర్ అయితేనేమో ఆన్సర్ ఫ్రైడే, లీప్ ఇయర్ అయితేనేమో ఆన్సర్ సాటర్డే. ఆప్షన్లో ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది. మరి ఏం పెట్టాలి ఇప్పుడు? నేను ఏం పెట్టాలి చెప్పలేము. మరి నిజమే కదా? ఎందుకంటే క్వశ్చన్లో వాళ్ళు
ఏదైనా సంవత్సరం అన్నారు, కానీ అది లీప్ సంవత్సరమా సాధారణ సంవత్సరమా అనే పాయింట్ చెప్పలేదు. అది చెప్పకపోవడం వల్ల నేను లీప్ ఇయర్ అనుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, నాన్ లీప్ ఇయర్ అనుకుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. మరి 2 ఆన్సర్లు వస్తే నేను ఏ ఆన్సర్ పెట్టాలి? 2 ఆప్షన్లో ఉన్నాయి. మరి ఏ ఆన్సర్ పెట్టాలి ఇప్పుడు నేను? చెప్పండి, మీరే చెప్పండి, ఏ ఆన్సర్ పెట్టాలి? అవునా కాదా? అందుకనే అలా మనం ఏ ఆన్సర్ పెట్టాలి అనేది కుదరట్లేదు, అంటే మనం డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. సో అందుకని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కెనాట్ బి డిటర్మైన్, చెప్పలేము. ఎందుకంటే 2 ఆన్సర్లు వస్తున్నాయి, సాటర్డే వస్తుంది, ఫ్రైడే వస్తుంది, 2 ఆప్షన్స్లో ఉన్నాయి, అందుకనే చెప్పలేము. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 94th డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే, దెన్ వాట్ డే ఈజ్ 42nd డే ఆఫ్ ద సేమ్ ఇయర్? నాన్ లీప్ సంవత్సరంలో 94వ రోజు గురువారం అయితే అదే సంవత్సరంలో 42వ రోజు ఏది అని ప్రశ్న అన్నమాట. ఓకేనా? చూడండి ఒకసారి. 94వ రోజు ఏంటంట? 94వ రోజు ఏమిటంటే 94వ రోజు చెప్పండి. 94వ రోజు ఏమిటంట? 94వ రోజు థర్స్డే, గురువారము. అవునా కాదా? 94వ రోజు థర్స్డే అయితే క్వశ్చన్ ఏమడుతుంది? అదే సంవత్సరంలో 42వ రోజు ఏమిటి అని క్వశ్చన్ అడిగారు. 42వ రోజు ఏమిటి అని క్వశ్చన్ అడిగారు. అవునా? ఒకసారి గమనించండి. 94వ రోజు వాళ్ళు చెప్పి 42వ రోజు మనల్ని అడుగుతున్నారు. అంటే దాని మీనింగ్ ఇక్కడ మీరు గమనిస్తే మనం వెనక్కి వెళ్తున్నాం. 94 వాళ్ళు చెప్పారు, 94 చెప్పి మళ్ళీ ఏమడుతున్నారు? 42 అడుగుతున్నారు. అంటే నేను వెనక్కి రావాలి, వెనక్కి. అవునా కదా? వెనక్కి రావాలి. ఎస్ ఆర్ నో? అవునా? వెనక్కి రావాలి. ఈ చిన్న పాయింట్ మీరు తెలుసుకోవాలి, వెనక్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? 94 దగ్గర ఉన్నాము. 94వ రోజు ఏమిటంటే థర్స్డే. ఇప్పుడు నాకేం కావాలి అంటే 42వ రోజు కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్లో ఎలాంటి మార్పులు ఉండవు, కానీ వెనక్కి వెళ్ళాలి కాబట్టి మైనస్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 94, 42 డిఫరెన్స్ తీసుకోండి. 94, 42 94, 42 డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్స్ ఎంత అంటే 52 వస్తుంది. అవునా కదా? 94కి 42కి డిఫరెన్స్ తీసుకుంటే 52 వచ్చింది. మరి 52 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 52 డివైడ్ బై 7 చేస్తే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 3 అర్థమైందా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది 3 వచ్చే కాదని చెప్పి +3 కాదమ్మా, -3. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే వాడు రివర్స్, వెనక్కి వెళ్తున్నాడు, రివర్స్. ఓకేనా? అందుకనే గుర్తుపెట్టుకోవాలి. కంగారులో అనవసరంగా చేతులారా పోగొట్టుకోవద్దు. డిఫరెన్స్ సేమ్. 94, 42 డిఫరెన్స్ తీసుకుంటే 52 వచ్చింది. 52/7 చేస్తే రిమైండర్ 3 వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్ చేయాలి. థర్స్డే -3 కాబట్టి ఆన్సర్ ఏమైపోద్ది? మండే. అర్థమైందా? థర్స్డే -3 కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? మండే. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్. ఈ పాయింట్ మాత్రం మర్చిపోద్దమ్మా. మర్చిపోయారా? ఆన్సర్ పోయిందే, ఇంకంతే, పోద్ది. ఇంకా మైనస్ ఎందుకు చేస్తున్నామంటే మనం వెనక్కి వెళ్తున్నాం. 94th డేలో ఉన్న వాళ్ళం మనం 42 డేకి వెళ్తున్నాం. అంటే వెనక్కి వెళ్తున్నాను కాబట్టి మైనస్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు మీరు థర్స్డే +3 చేశారా? పోయినట్టే, అంతే, పోయినట్టే. అది థర్స్డే +3 కొట్టరా? పోయినట్టే. మీరు కావాలనుకుంటే +3 బదులు +4 కొట్ట నష్టమే లేదు. ఎందుకంటే +3 అన్నా +4 అన్నా ఒకటే లాజిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు చేసుకోండి, నష్టమే లేదు. అంతేగాని -3 కొట్టాల్సింది పోయి +3 కొట్టారా? పోయింది ఆన్సర్, అంతే. -3 కొట్టాలి, లేదా +4 కొట్టండి. థర్స్డే +4 కొట్టినా ఆన్సర్ మండే వచ్చింది, లేదా థర్స్డే -3 అలా చేసినా సరే మీకు ఆన్సర్ ఏమొచ్చుద్ది? మండేనే వచ్చుద్ది. ఓకేనా?
చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది వెనక్కి వెళ్ళాం ఈ క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ విద్యార్థులందరి కోసం మన చంద్రలాస్ యాప్లో అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. మనకి అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to 20 బ్యాచ్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు 1 month, 3 months, 6 months అలానే 1 year ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SSCGL పాయింట్ ఆఫ్ వ్యూలో టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇందులో మీకు 1000 hours పాటు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. ఈ క్లాస్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు CHS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ SS సంబంధించి GD స్పెషల్ బ్యాచ్ ఉంది, CPO స్పెషల్ బ్యాచ్ ఉంది, MTS స్పెషల్ బ్యాచ్ ఉంది, స్టెనోగ్రాఫ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. అలా SS సంబంధించిన అన్ని స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలానే IB ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. IBకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ ఎక్స్క్లూజివ్ IB స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే IBPS క్లర్క్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా పడింది. గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్ లో లాంచ్ చేసాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్తో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరగబోతుంది. అందుకని క్లాసెస్ మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SBI PO సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే IBPS సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ PO స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి రైల్వే నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ నుంచి కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే గ్రూప్ డి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే NTP సంబంధించి CBT1, CBT2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ALPకి సంబంధించి CBT1 ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ఉంది. ఈ CBT1 లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ CBT1 తో పాటు CBT1, CBT2 రెండు కూడా కలిపి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అయితే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇందులో మీకు క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు కంప్లీట్ కోర్స్ అన్ని కూడా ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRO, VRA సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. ఈ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే గ్రూప్స్కి సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు AP మరియు తెలంగాణలో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అండ్ UPSC CSAT సంబంధించి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డెమో క్లాసులు కావాలనుకుంటే డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ డెమో క్లాస్ ఉంటే డెమో క్లాస్ మీరు చూసి క్లాస్ నచ్చే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ ని మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ లో మీకు మొత్తం 45 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా క్లాసెస్ని కవర్ చేయబోతున్నాం. బెస్ట్ షార్ట్ కట్స్తో, బెస్ట్ కాన్సెప్ట్తో, బెస్ట్ అప్రోచెస్తో అన్ని టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రతి టాపిక్ సంబంధించిన PDF మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి టాపిక్ సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఉపయోగపడబోతుంది. మీరు SSC ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, UPSC ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఇందులో మీకు మొత్తం రీజనింగ్ సంబంధించిన 45 టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. అలానే మనం చందన్ లాయిస్లో రీజనింగ్ క్లాస్ నోట్స్ కూడా లాంచ్ చేసాం. ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ అలానే ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ కోర్స్ ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. మీ దగ్గర ఈ కోర్స్ మీరు ఉంచుకుని ఈ కోర్స్తో పాటు ఈ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీరు సిలబస్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు చందన్ లాయిస్ యాప్లో ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ అలానే రీజనింగ్ క్లాస్ నోట్స్ కూడా ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి కోర్స్ అనేది కేవలం 490 రూపాయలకే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి.